క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. లూకా సువార్త 21వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధనలో దేవాతి దేవుడు మనతో తద్రీతిగా మాట్లాడుచున్నారు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో వచ్చినటువంటి విశ్వాసులందరినీ ఆయన చూచే దేవుడనియు, ఆయన పార చూసే దేవుడనియు, ఇతిమిద్దముగా మన ఆత్మీయతను కనుగొనే దేవుడనియు, మన యొక్క పరిశుద్ధతను చూచే దేవుడనియు, మన యొక్క స్థితిగతులను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడనియు, మన యొక్క ఆత్మీయతను పరిశుద్ధతను చూచి ఆశీర్వదించే దేవుడనియు, మేళ్లతో నింపబడినటువంటి స్థితిని ఆయన ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడని ఈ దినమున చదివినటువంటి వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం. ఒక స్త్రీ ఈ లోకములో భర్తను కోల్పోయినది. స్త్రీ ఆ దినములలో భర్తను కోల్పోవుట అనగా సర్వమును కోల్పోవుట. వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితి బలహీనపడుట, ఈ లోకములో జీవించడానికి ఏ మాత్రము ఆధారం లేక జీవనోపాధికి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండే ఒక స్త్రీని దేవుడు చూశారు. ఆవిడ అందులోనూ పేద స్త్రీ, భర్తను కోల్పోయింది, ఏ విధమైనటువంటి ఆస్తిపాస్తులు లేనటువంటి ఒక స్త్రీ అనగా లోకములో తనకి ఏ మాత్రము కూడాను ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు లేవు. తన జీవన విధానములో సర్వమును కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ స్త్రీ యొక్క హృదయమును చూశారు దేవుడు. ఆ స్త్రీ యొక్క జీవన క్రమాన్ని చూశాడు దేవుడు. ఆ స్త్రీ యొక్క ఆత్మీయతను, ఆత్మీయ శక్తిని దేవుడు చూశారు. నిన్ను కూడా దేవుని సన్నిధిలో, దేవుడు ఉండే స్థలములో దేవుని కొరకు వచ్చినప్పుడు నిన్ను చూచి, నీ యొక్క ఆత్మీయతను చూచి, నీ యొక్క సమస్యలను చూచి, నీ యొక్క పేదరికమును చూసి, నీ యొక్క ఇబ్బందులను చూసి, నీ యొక్క కష్టములను చూసి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనతను చూసి నీ పరిశుద్ధతతో బేరీజు వేసి ఆశీర్వదించే దేవుడని మనం అందరము గమనించాలి.
పరిశుద్ధమైన సంఘములోనికి, దేవాలయములోనికి దేవాతి దేవుడు ఉంటాడని మనందరికీ తెలుసు. ఆయన మనలను చూచి, మన పరిశుద్ధతను చూచి, మన ఆత్మీయతను చూచి ఆశీర్వదిస్తాడని మనము గ్రహించాలి. ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు దేవుడు. మనకున్నటువంటి ప్రతి పరిస్థితి ఏదైతే ఉన్నదో ప్రతి దానిని ఆయన చూస్తారని మనం గమనించాలి. మనం ఏ సమస్య నిమిత్తమైన ఆ దేవాలయమునికి వెళ్ళినప్పుడు ఆ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, నీ యొక్క మనోగతాన్ని చూసే దేవుడు, నీ హృదయము కంటే అధికుడైనటువంటి దేవుడు, నిన్ను కనిపెట్టే దేవుడు, నిన్ను ఆశీర్వదించడానికి నీ పరిశుద్ధతను చూసే దేవుడు నీకు దేవాలయములో ఉన్నాడని నీవు గ్రహించినప్పుడు ఈ వాక్యంలో ఉన్న సత్యం ద్వారా నీవు బలపడతావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన మరలా కంపారిటివ్ స్టడీ ఇక్కడ చేస్తున్నారు. అనగా ఎవరిని వదిలిపెట్టడు దేవాలయంలో అని, దేవుడు ఆశీర్వదించడానికి అక్కడ కూర్చొని ఉంటాడని మనం గమనించాలి. దేవాలయంలో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికే ఆయన అక్కడ ఉంటారు అనే సత్యాన్ని ఎరిగి మనము మన జీవితాల్ని బలపరుచుకోవాలి. ఇక్కడ ఆయన ఈవిడ విషయంలోనేమో చూచి అనే మాటని వేయుచుండగా చూచి, దేవాలయమునకు వచ్చినప్పుడు మనమందరము కూడా ఏ రీతిగా వస్తాం మనందరికీ తెలుసు. మన గ్రంథాలు తీసుకుంటాం, మన కీర్తనల పుస్తకాలు తీసుకుంటాం, దేవుని కొరకు దేవునికి మనము ఇవ్వటానికి మనం ధనాన్ని కూడా తీసుకుంటాం. ఆ రీతిగా దేవాలయానికి వస్తాం, దేవాలయంలో కూర్చుంటాం, మనకున్నటువంటి స్తుతులు స్తోత్రాలు అన్నీ కూడా చెల్లిస్తూ ఉంటాం. స్తుతులు చెల్లించడం చూస్తారు దేవుడు, వాక్యాన్ని చదవటం దేవుడు చూస్తారు, నీ యొక్క మనోగతాన్ని చూస్తారు, నీవు కూర్చునే విధానాన్ని చూస్తారు, నీ యొక్క చూపులను చూస్తారు, నీ యొక్క హృదయమును చూస్తారు, నీ యొక్క ప్రతి పరిస్థితిని దేవాలయంలో దేవుడు చూస్తాడని ప్రతి విశ్వాసి గమనించాలి. కాబట్టి మన యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందే స్థలములో దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపుతాడనే మాట ఈ గ్రంథంలో ఈ దినాన మనం చూస్తూ వస్తున్నాం. ఆయన మాట్లాడిన మాటల్లో మనం చేసినప్పుడు ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. లేమిలో మన జీవన క్రమములో మనకున్నటువంటి విధానంలో మన సొమ్ములు, మన కుటుంబ జీవితాలని గడుపుకోవడానికి, మన కుటుంబాలని గడుపుకోవడానికి మనకు మనముగా ఏం చేస్తామంటే ఆ ధనాన్ని ఉపయోగించుకుంటా ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేప్పటికీ అది అడిషనల్ అయిపోతుంది మనుషుల యొక్క మనసుకి. అది అదనము అనే మాట మన మనస్సులో నుంచి తీసివేయాలి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది బిలీవర్స్ లైఫ్. విశ్వాస జీవితములో అది ఒక భాగము. నీ జీవితంలో నీ యొక్క నిత్యావసరముల నిమిత్తము నీవు ఏ రీతిగా నీవు క్రమాన్ని ఏర్పరచుకుంటావో ఆ రీతిగా దేవుని కొరకు చేయవలసిన ప్రతి పనిని నీ జీవితంలో క్రమపరచుకోవాలి. దానిని అడిషనల్ గా, అదనము అని మాత్రం ఎప్పుడు నీ మనసులో ఉంచుకోవద్దు. అందుకనే దేవుడు ఈ మాటను మాట్లాడుతున్నాడు. తనకు కలిగిన జీవనమంతయు ఏమైతే ఉన్నదో ఆ స్త్రీకి, ఏమైతే ఉన్నదో పేద విధవరాలకి, అంతా కూడాను దేవుని కొరకు తను చేసిన క్రియను దేవుడు చూసి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. అనగా ఆ దినమున తన యొక్క జీవన వ్యయమును ఎంతైతే ఉంటుందో, తను ఎంతైతే సంపాదిస్తుందో తను చూడక దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ బిడ్డను ఎలాగ మెచ్చుకున్నాడంటే దేవుడు
వారి అందరికంటే తనకు కలిగిన సమృద్ధిలో నుండి. చాలా మంది ₹1 ఉన్నాయనుకోండి, దాంట్లోంచి అంత ఇస్తున్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళ జీవన క్రమానికి. లేని స్థితిలో నుంచి ఇస్తారు చూసారా, వారికి దేవుడు ఆశీర్వాదాలు పుంఖాలుగా ఇస్తాడు. నీకున్న దాంట్లో నీవు దానిని పోగొట్టుకొని దేవుని కొరకు ఇచ్చినప్పుడు దేవుడు ఏర్పాట్లు చేస్తాడని నువ్వు గమనించాలి. ఆ ఏర్పాట్లు నువ్వు పొందుతావని నువ్వు గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. 2 కొరింథీలో ఉన్నటువంటి మాటను మనము చూస్తూ వస్తున్నాం. 2 కొరింథీలో ఉన్నటువంటి మాటను మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 2 కొరింథీ 8వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను. దానిని ఏమంటారంటే ఆ స్త్రీ చేసిన పనిని కృప. దేవునికి ఇవ్వటం కూడా కృపే. దేవునికి ఇవ్వటం కూడా ఒక కృపే. అది ఎలాగంటుందంటున్నాడు? పరిశుద్ధుల కొరకైనా, పరిశుద్ధుల కొరకైనా దేవాతి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినప్పుడు పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ నువ్వేం చేస్తున్నావంటే యు ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ది గాస్పల్ వర్క్. నీవు చేయలేనిది ఒక పరిశుద్ధుడు చేస్తున్నటువంటి పరిచర్యలో నువ్వు భాగస్థుడు అవుతున్నావని ఆ స్త్రీ గమనించింది. నేను నా దేవుని కొరకు సేవ చేస్తున్నాను, నా దేవుని కొరకు నేను ఉన్నాను, నా దేవుని సువార్తను ప్రకటించే పరిశుద్ధుల కొరకు ఇస్తున్నానని ఆవిడ ఒక భాగస్థురాలైంది పరిచర్యలో. ప్రతి విషయంలో మీరు గమనించాలి, నేను ఒక భాగస్థుడిని నా దేవుని పనిలో అని ప్రతి ఒక్కరు విశ్వసించాలి. ఆ పై వచనంలో మనం చూస్తాం చూడండి. ఏలగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. పేద నిరుపేద, పేద నిరుపేద. దేవాతి దేవుడు ఇక్కడ మాట్లాడినటువంటి ఈ విధవరాలు నిరుపేద, పరిచర్యలో భాగస్థులవుతుందని గమనించింది. అనగా నా దేవుని కొరకు నేను పని చేస్తున్నానని గమనించింది. అందుకని తనకున్న జీవన క్రమమంతయు ఆ నిర్మణ ఆమెకున్నటువంటి గృహంలో ఉన్న సొమ్మంతా కూడా దేవునికి ఇచ్చేసిందిట. దేవుడు దానిని చూసి మెచ్చుకునే దేవుడిగా ఉంటున్నాడు, ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నాడు. దానిని ఏమంటున్నాడంటే అది కృప పొందటానికి మార్గమై ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే అధ్యాయంలో 12వ వచనం, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమికులు ఇచ్చినది ప్రీతికరమవును. మీరందరూ గమనించాలి, మీరందరూ గమనించాలి. కలిమి లేమి. కలిమి అంటే ధనవంతుడు, లేమి అంటే పేదవాడు. ధనములో ఉండి ఇచ్చేదానికంటే కూడా లేమిలో అంటే లేని తనములో ఉండేదానికి ఆయన ఆశీర్వాదాలు ఎలాగ చెప్తున్నాడంటే కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవును. అనగా నీకున్నటువంటి ప్రతి పరిస్థితిలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి నీ జీవిత క్రమానికి తక్కువ స్థితి ఇచ్చినప్పుడే అది ప్రీతికరముగా ఉంటుంది దేవునికని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు.
కాబట్టి మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని మనకు మనముగా సిద్ధపరచబడిన హృదయాలు కలిగి ఉండాలని విశ్వాసికి దేవుడు ఈ దినాన తెలియజేసిన మాటను గుర్తించుకోవాలి. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ది గాడ్స్ వర్క్. నీవు ఒక భాగస్థుడివి. నీ శక్తిని ఏ రీతిగానైతే భూమి మీద విస్తరింప చేసుకుంటున్నావో, దేవుని సువార్తను విస్తరింప చేయడానికి భాగస్థుడైనటువంటి ఆ పరిశుద్ధుడుకు నీవు నీ ధర్మలో ఇవ్వటం అనేది ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని నీవు గమనించాలి. 2 తెస్సలోనిక 1 తెస్సలోనిక 2:8 మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. దైవజనులకు కూడా భయమే కదా. దైవజనులకు కూడా భయమే కదా. బయట మనుష్యుని తాకటం భయము, మనిషితో ఉండటం భయము. దేవుని యొక్క సువార్త చేయటానికి భయపడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన మాట్లాడినట్టు మాట, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి కనుక. విశ్వాసులందరూ దైవజనులకి ప్రియులు. అది గమనించాలి. ఆత్మీయ దృష్టితో మీరు ఆలోచించాలి. కాబట్టి ఏం చేస్తున్నారు? మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అంతే కదా. we are ready to give our lives to God. సువార్తను చాటటం మాత్రమే కాదు, అన్ని సందర్భాలు సుఖాలు ఉన్నప్పుడు, ఆల్ కన్వీనియన్స్ ఉన్నప్పుడు సువార్తను చాటటమే కాదు, సువార్తను చాటడానికి కొన్ని పరిస్థితులు ఆటంకం ఉన్నప్పుడు చాటటమే దేవునికి ఇష్టమైన క్రియ. అందులో భాగస్థులు అవటమే దేవునికి ఇష్టమైన క్రియ. అది గమనించాలి. సువార్తను చాటుట అన్ని సందర్భాల్లో బాగా కన్వీనియంట్ గా ఉంటే చేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు. ప్రాణములు సైతము, ప్రాణం పోతుంది అయినా కూడా అంతకంటే ప్రాధాన్యతను సువార్తకి ఇవ్వాలి. ప్రాణం కంటే నీ యొక్క దేవుని యొక్క భక్తి నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. అపొస్తలుల కార్యములు ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకై నిశ్చయించుకొనెను. వీళ్ళందరూ ఎవరో తెలుసా? అప్పట్లోనే మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారు. దేవుని సన్నిధికి అప్పుడే అన్యులుగా ఉండి దేవుని సన్నిధికి వస్తున్నవారు. దేవునికి ఇవ్వటం మాత్రమే కాదు, పేదలైన వారికి, సహోదరులకు సహాయం చేయటానికి తమ శక్తి కొలది చేసిన వారుగా ఉంటున్నారని మనం గమనించాలి. క్రైస్తవులనే మాట పరిశుద్ధ గ్రంథంలో లేదు. క్రైస్తవులని ఎవరో అన్నారు, క్రీస్తుని ఆరాధించే వాళ్ళని. చూడండి, అదే అధ్యాయంలో 26వ వచనము, వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అప్పుడు క్రైస్తవులని ఒక పేరు, నామన్క్లేచర్ వచ్చింది. దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్నటువంటి మనకు దేవుడు అనుగ్రహించిన మహాకృప ఏమిటంటే, ఆయన కొరకు పనిచేసే బిడ్డలని, ఆయన మనుష్యులని, ఆయన బిడ్డలని అన్యులని వారే మనకు తెలియజేశారు. బహుజనులు,
దేవుని ఎరుగని వారు, దేవుని రక్షకుడిగా అంగీకరించని వారు, వారు అన్నారట, వీరందరూ క్రైస్తవులు అన్నారట. వారికి ఒక పేరు పెట్టారు శిష్యులకి. కాబట్టి మన యొక్క ఆత్మీయతలో బలపరచబడిన స్థితిని, దేవుని కొరకు నీవు ఏ రీతిగా ఉంటున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథములు అనేకమైన సత్యాలను మనం చూస్తుండగా నీవు నేను నేర్చుకోవలసినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విధులను ఒక్కసారి చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనములో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యవంతమైన దేవుని మహాకృపను మనం ఈ దినాన చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహాము ఎవరిని కలుసుకుని అతనికి ఆశీర్వదించను. ఎవరికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఆ దశమ భాగాన్ని ఇచ్చినటువంటి అబ్రహాముకి షాలేము రాజు అనగా యేసయ్య ఏం చేశాట? ఆశీర్వదించాట. ఆశీర్వాదములు పొందటానికి నీవు చేసే ప్రతి క్రియ సంఘంలో ఒక భాగమై ఉంటుందని నువ్వు గుర్తుంచుకోవాలి. సంఘంలో నీవు చేస్తున్నటువంటి ప్రతి క్రియ, నీ స్తుతులు, నీ స్తోత్రాలు, లేకపోతే నీ కానుక, లేకపోతే నీ ఉండే విధానము, నీ సహవాసము, నీ యొక్క స్నేహితులతో, నీ యొక్క సంఘ సభ్యులతో, నీవు సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘానికి దేవాలయానికి చేస్తున్నటువంటి పరిచర్య ఏదైనా కూడాను నీవు ఆశీర్వాదములు మూటను తీసుకొని వెళ్తావని నీవు గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం 14వ అధ్యాయం ఆది కాండంలో చదువుతాం. ఆయన యుద్ధం చేసి వచ్చి ఆయనకు దశమ భాగాన్ని ఇచ్చి, అంత మాత్రమే కాకుండా ద్రాక్షారసములో రచన తీసుకున్న వాడిగా ఉంటున్నాడు. ఆశీర్వాదంలో పొందిన వాడిగా ఉంటున్నాడు. నేటికి అబ్రహాం మనలో జీవిస్తున్నాడు. నేటికి మనలో ఉన్నాడు అబ్రహాం. ఆశీర్వాదాలు, భూమి మీద ఆశీర్వాదాలు, అదే రీతిగా ఆకాశ మహాకాశంలో దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందిన వాడిగా ఉంటున్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. ఆ రీతిగా దేవుని కొరకు, పరిచర్య కొరకు శక్తివంతమైన కార్యములు మనం జరిగించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటని మనం ఒక పర్యాయము గుర్తించుకోవాలి. మనము ఒక భాగస్థుడివి సర్వీసులో అని మనం గుర్తించుకోవాలి. 1 కొరింథీ 16:2 నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. దేవునికి కానుక ఇవ్వటం ఒక వంతు అయితే, సహోదరులకు సహాయం చేయటం ఒక వంతు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది లైఫ్. నీ యొక్క జీవన క్రమములో నీతో పాటు దేవునికి నీవు ఒక భాగస్థుడు అవటంతో పాటు నీ సహోదరునికి సహాయం చేయటంలో ఒక భాగస్థుడు అవ్వాలని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా 2 కొరింథీ 9 మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 9:7 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. దేవుని కొరకు మనము ఒక భాగస్థుడు పోతున్నాము ఆయన సువార్తలో అని మనం అనుకున్నప్పుడు మన హృదయములు ఎలాగుండాలంటే సడుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. Categorically God is speaking today with us. దేవుడు ఎప్పుడు కూడాను
నిన్ను బలవంతం చేసి నా పరిచర్య నువ్వు భాగస్థుడు అవబట్ల అనే మాటలు మీరు తీసేసేయండి. మీరు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాట? దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు దేవుడు. చాలా జాగ్రత్త. పార్ట్ ఆఫ్ ది జాబ్ ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడినది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఉదార్యము వాగ్యము గలవారగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వృద్ధి పొందించును. 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. మీ ప్రేమ యొక్కయు మీ విషయమైన మీ అతిశయం యొక్కయు రుజువు వారికి. మీ ప్రేమ, దేవుని ఎడల ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. సమృద్ధి నువ్వు ఎంత ఇస్తే అంత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ఆత్మీయతను అబ్రహాం ఎలాగైతే వాళ్ళ మనవడు కూడా, యాకోబు భక్తుడు కూడా ఒంటరిగా ఉన్నాడు, మనకులా క్వారంటైన్ లో ఉన్నాడు, ఐసోలేటెడ్ గా ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు పంపించేసింది మేనమామ గారి ఇంటికి. మార్గ మధ్యంలో దేవాతి దేవుడు కనపడ్డాడు. ఆయన అప్పుడు అంటున్నాడు, ఒక వాగ్దానం దేవుడితో ఒక ఒప్పందాన్ని చేసుకుంటున్నాడు. అప్పుడు ఏమీ లేవు, అతనికి ఏమీ లేవు అతనికి. తలగడిగా ఒక రాయి పెట్టుకున్నాడు, వెళ్తున్నాడు, దేవుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు, నాకు కలిగిన దాంట్లో దశమ భాగం ఇస్తానని. సమృద్ధిగా తిరిగి వచ్చాడు. బిడ్డలతో, భార్యలతో, ఆస్తితో సమృద్ధిగా తిరిగి వచ్చాడు. ఉదాహరణ, అబ్రహాము రాజుగా బ్రతికాడు. ఉదాహరణ. అలాగనే మలాకిలో ఉన్న మాటని ఒకటి చదువుకుందాం. మలాకిలో ఒక అద్భుతమైన శక్తివంతమైన మాటని ఆత్మదేవుడు ఈ దినాన మనతో తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, 11, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాశవనములు రాంపకిడినని సైన్యులకు దేవుడుగా సెలవిచ్చుచున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తూ ఈ లోకంలోనే కాదు, నీ గృహములోనికి పురుగు చొప్పింపబడదు, నీ శరీరంలోనికి రోగం రాదు, నీ కుటుంబంలోనికి ఆశీర్వాదాలే వస్తాయి. సాతానుడికి పని లేదు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మీరు కైవసం చేసుకోండి. ఆయన అంటున్నాడు, ఆకాశపు వాకిండ్లను విప్పుతాను, పట్టుదారులంత విస్తారమైనటువంటి దీవెనలు కురిపిస్తానంటున్నాడు. అదే దేవుడు ఆశీర్వాదం అంటే. దానిని పొందటానికి నువ్వు నిశ్చయంగా తయారవు. ఆయన అంటున్నాడు చూడండి, అప్పుడు ఆనందకరమైన దేశములు మీరు నివసింతురు. ఆనందకరమైన దేశం అంటే నిత్య జీవం. నీవు ఆ దేశంలో నివసించడానికి సిద్ధపడాలని, ఆ పేద విధమురాలను దేవుడు ఆశీర్వదించుగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడని దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థించుకొందము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉదయకాల ఆరాధనలు అయినా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. మీరు ఆత్మ దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. అయినా మా యొక్క విశ్వాస జీవితంలో
మీ పని కొరకు పనిచేసే సాధనాలుగా మమ్మల్ని సిద్ధపరచుకొని స్థిరపరచుకొని మీరు మాకు ఆర్థిక స్తోమతను కలిగజేసినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. అయినా ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ఆశీర్వదించండి, వారి వారి బిడ్డలను ఆశీర్వదించండి. ఆయన కుటుంబంలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. ఆయన తల్లిదండ్రులకు బిడ్డలకు తల్లిదండ్రులకు భార్యకును భర్తకును శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి స్వామి. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. కుటుంబంలో ఉన్న జటిలమైన సమస్యలు యేసు నామములో విడుదల చేయబడిన గాక. అనేక వత్సరములుగా అనేక దినములుగా నాయనా ఎదురు చూస్తున్నటువంటి సమస్యల నుంచి మీరు విడుదల చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, నాయనా చదువును బట్టి, నాయనా ఉద్యోగమును బట్టి, అదే రీతికి నాయన వివాహం బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. ఆశీర్వాదకరమైన దినములు ప్రకటించబడిన గాక. యోచిస్తున్నటువంటి గర్భఫలములు అనుగ్రహించబడిన గాక. ఉద్యోగములు వివాహములు అనుగ్రహించి కృపలో భద్రపరచబడిన గాక. వృద్ధులకు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆదరణ బట్టి స్తోత్రాలు చెల్లించు. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. ఆశీర్వదించండి నాయనా, ఆత్మీయంగా బలపరచండి నాయనా, ఆత్మశక్తితో నింపండి నాయనా, కృపలో భద్రపరచండి నాయనా, నూతనమైన అనుభవాలతో నింపండి నాయనా. వారి వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలకని వెళ్ళారు, ఉద్యోగాలు పోయినాయి నాయనా. మళ్ళీ ఇచ్చినందుకు స్తోత్రాలు, ఆదరణ దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకోండి. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, బస్కెట్ దేశం, రష్యా దేశం, చైనా దేశం నాయనా, ఇంకా అనేక దేశాల్లో ఉన్నారు. ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, అమెరికన్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలు ఉన్నారు. ఆశీర్వదించి బలపరిచి భద్రపరచండి, కృపలో సిద్ధపరచండి, నూతనమైన అనుభవాలతో నింపండి నాయన. క్షేమమైన సమాచారం అనుగ్రహించండి. చిన్న బిడ్డలకు నాయన జ్ఞానము ఎదుగుదల దయచేసినందుకు స్తోత్రాలు, ఆత్మీయతలో బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కుటుంబాలని మీరు ఆశీర్వదించి బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయినా విశ్వాసులుగా చెప్పబడిన ప్రతి బిడ్డలను ఆశీర్వాదాలతో నింపి కృపలో భద్రపరచబడిన గాక. అయినా నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. నూతనమైన శక్తి చేయబడిన గాక. మీరు మహాదేవుడిని ఒక సాక్ష్యం ఇస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. కృపా సత్య సంపూర్ణైన దేవుడు నాయన, ప్రపంచ కరోనా నుంచి విడుదల చేయండి. మానవాళికి శాంతిని అనుగ్రహించండి నాయన. పట్టణమును, మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకములు దాయిచ్చేయండి. పరిపాలన సౌలభ్యములు దాయిచ్చేయండి నాయన. పట్టణ త్రియేక దేవుని మందిరాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. పరిచర్యను మీరు సిద్ధపరిచి కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఉజ్జీవింప చేస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదకరంగా మార్చి కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క శక్తివంతమైన కార్యములే జరిగించబడును గాక. నూతనమైన అనుభవాలతో నింపబడును గాక. మంగళవారము, గురువారము, శనివారము జరుగుతున్న ఆరాధన క్రమంలో, ఆన్లైన్ లో జరుగుతున్నటువంటి జూమ్ కార్యక్రమాలని పరిశుద్ధాత్మతో మీరు నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఆదివారం ఆరాధన క్రమంలో కూడా మీరు జరిగించినటువంటి ఆత్మ తాకిడిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభుని తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. మనల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. శోధన నుండి తేక కీడును రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసికని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్. Hallelujah, hallelujah. Have a blessed day, my dear children. Have a blessed day. God bless you all. God bless you all. Thank you. God bless you. Have a blessed